అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇవాళ ఏం వంట చేశారు? నేనైతే పప్పుచారు చేశాను. పప్పుచారు ఇవైతే సాంబార్ కాదు. సాంబార్ అయితే కొంచెం ఎల్లో కలర్లో అలాగే అన్ని కూరగాయలు వేసి చేస్తాం కదా, సాంబార్ అయితే కాదు. మా పిల్లలకి ఇలా రెడ్ పప్పు అంటే చాలా ఇష్టం, అందుకే పప్పుచారు చేశాను. పప్పుచారుతో పాటు చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయలు అయితే విత్తనాలు బాగా ఉన్నాయన్నమాట, చాలా తక్కువ కూడా. కిలో వచ్చేసి 30 రూపీస్కే ఇక్కడ ఇస్తున్నారు. సో రోజు డే బై డే అయితే నేను రోజు అదే చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పూరి అండ్ పూరి కూర. ఉదయం టిఫిన్కి వచ్చేసి పూరి కూర చేశాను, మధ్యాహ్నానికి చిక్కుడుకాయ కూర అలాగే పప్పుచారు. ఎందుకంటే నేను మిషన్ కుడతాను కాబట్టి, సో ఒకేసారి నేను వంటలన్నీ చేసేసుకొని వీడియో చేసేసి షాప్కి వెళ్తాను అనమాట. సో ఎందుకంటే వీడియో మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి కదా, అందుకోసమని అన్నీ ఒకేసారి చేసేసుకొని ఇలా వీడియో తీస్తానమాట. సో ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. పూరీ కూరతోటి ఇలా పూరి ముంచుకొని తింటే ఎంత బాగుంటుంది కదా, సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది.